హలో అండి. మనమైతే ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ అయితే తయారు చేసుకుందామండి. ఇంకా దీన్ని ఎలా చేయాలి ఏం కథ నేను మొత్తం వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇంకా దీనికైతే మనం ఒక బీట్రూట్ 2 నిమ్మకాయలు అయితే తీసుకుంటున్నానండి. ఒక 100 గ్రాముల వరకు అయితే ఉంటుందండి ఆ బీట్రూట్ అయితే. ఇంకా దాన్ని అయితే ముందుగా శుభ్రంగా కడిగి ఇలా చెక్కు తీసేసుకోవాలండి. పైన తోలంతా తీసేసుకోవాలి. ఇలా చెక్కు తీసుకొని ఎక్కడ కూడా చెక్కు మిగలకుండా తీసుకోవాలండి. ఇంకా బీట్రూట్ జ్యూస్ అయితే హెల్త్కి చాలా మంచిదండి. ఇంకా చెక్కంతా తీసేయడం అయితే అయిపోయింది కదండి. ఇంకా దీన్ని మళ్ళీ ఒకసారి అయితే ఫ్రెష్ వాటర్లో వేసి అయితే కడిగిద్దామండి. ఇలా ఫ్రెష్ వాటర్లో వేసి కడిగిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. బీట్రూట్ తినడం వల్ల కానీ, ఇలా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల అయినా, కర్రీలాగా తినడం వల్ల అయినా, ఎలా తిన్నా కానీ హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అని చెప్తారండి. ఇంకా నేనైతే ఇప్పుడు బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నానండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకా నేనైతే బీట్రూట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నానండి. ఇంకా దీంట్లో మనం అల్లం ముక్కైనా వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు, మిరియాలు కూడా వేసుకోవచ్చండి. ఇంకా నేనైతే ఇప్పుడు ఏమీ వేయట్లేదండి, ఓన్లీ బీట్రూట్ మాత్రమే వేస్తున్నాను. ఇంకా ఆప్షనల్ అండి, ఇంకా అవన్నీ కావాలంటే వేసుకోవచ్చు. అవన్నీ హెల్త్కి చాలా మంచి ఐటమ్సేనండి. ఇంకా నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ అయితే కట్ చేసిన బీట్రూట్ ముక్కలన్నీ ఇలా మిక్సీ జార్లో వేసి మనమైతే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా మిక్సీ జార్లో వేసిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మొత్తం బీట్రూట్ అంతా చక్కగా నలిగిపోయేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదండి. ఇందులో మనం మిక్సీ పట్టేటప్పుడే అల్లం ముక్క కానీ, మిరియాలు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీరాకు ఇష్టం అండి, మనం ఏవైనా వేసుకోవచ్చు. అవన్నీ కంటి చూపుని పెంచేవేనండి నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా. ఇంకా నేనైతే ఓన్లీ లెమన్, బీట్రూట్ ఈ రెండే యూజ్ చేస్తున్నానండి. ఇంకా మనమైతే బీట్రూట్ రసాన్ని అయితే మిక్సీ పట్టుకోవడం అయితే అయిపోయిందండి. ఇంకా దీన్ని బట్టలో, క్లాత్లో కానీ, ఇంకా జాలీలో కానీ, టీ జాలీ ఉంటుంది కదండి మనకైతే, ఆ టీ జాలీ అయినా లేకపోతే ప్రత్యేకించి జ్యూసీ కూడా జాలీలు ఉంటాయండి, పెద్ద పెద్ద జాలీలు. ఇంకా అవైతే నా దగ్గర అవైలబుల్గా లేవు. ఇంకా టీ జాలీతోనే వడకట్టుకుంటున్నానండి. ఇంకా ఇలా కొద్ది కొద్దిగా వేసి స్పూన్తో అటు ఇటు అని ఇంకా వచ్చిన బీట్రూట్ అయితే తీసివేయడమేనండి. ఇంకా దాన్ని పడేయడమే. మనమైతే జ్యూస్ తీసుకుంటున్నాం కదా, ఇంకా అందులోనే విటమిన్స్, పోషకాలు అన్నీ అందుతాయండి. ఇంకా వేస్ట్ తొక్కలో ఏమీ ఉండదండి. ఇంకా దాన్ని అయితే పడేయడమే. ఇంతే అండి. ఇంకా మనకు దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఆ రసంలోనే వచ్చేస్తాయండి. ఇలా తొక్క అటు పడవేసి ఇంకా మళ్ళీ అదే జాలీలో కొంచెం కొంచెంగా వేసి అయితే బీట్రూట్ రసాన్ని అంతా వడకట్టేసుకున్నానండి. పిప్పి అంతా అటు పక్కన పెట్టేశాను. ఇంకా దీంట్లోకి అయితే మనం ఆ లెమన్ కట్ చేసుకొని పిండుకోవాలండి. ఇంతే అండి. నిమ్మకాయ కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఒంట్లో ఉన్న వేడినంతా తీసేస్తుంది. ఇంకా సి విటమిన్ కూడా ఉంటుందండి నిమ్మకాయలో అయితే. ఇలా సమ్మర్లో ఇంకా జ్యూసులు లాంటివి ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇంకా వాటర్కి బదులుగా ఇలాంటి జ్యూసులు తీసుకుంటే ఇంకా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు అయితే చేకూరుతాయండి. ఇంకా బీట్రూట్ రసము ఎమ్మీగా, చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఇందులో షుగరు అది ఇది వేయాల్సిన అవసరం లేదండి. తేనె ఉంటే తేనె వేసుకొని తాగొచ్చు, లేకపోతే పించ్ అంతా సాల్ట్ అయితే వేస్తామండి ఇప్పుడైతే మనం ఇందులోకి. ఇంకా బీట్రూట్ రసం అంతా వడకట్టేసాను కదండి, చూడండి ఎంత న్యాచురల్గా కలర్ఫుల్గా కనబడుతుందో. దీంట్లోకి అయితే నేను చిన్న చిటికెడు ఉప్పు అయితే వేస్తున్నానండి. ఇంతేనండి. ఇంకా ఈ బీట్రూట్ రసాన్ని వేసుకొని ఇంకా తాగేయడమేనండి. చాలా బాగుంటుందండి, టేస్టీగా, ఎమ్మీగా, హెల్దీగా అండి. చాలా హెల్దీ జ్యూస్ అండి ఇదైతే. ఇంకా మరి బీట్రూట్ జ్యూస్ అయితే చేయడం మీకు కూడా వచ్చేసిందని అనుకుంటున్నానండి.
ఇంకా మరి నేనైతే ఇలా చేసుకుంటానండి. నేను చేసుకునే పద్ధతిలో మీకు కూడా ఒకసారి అయితే చూపిద్దాం, పనిలో పనిగానైతే చూపిస్తున్నానండి. ఇంకా మరి తెలియని వారు ఎవరైనా ఉన్నా కానీ, తెలిసిన వారు ఎవరైనా ఉన్నా కానీ మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకా నేనైతే బీట్రూట్ రసమే జ్యూస్ అయితే తాగేస్తున్నానండి. చాలా బాగుందండి. మరి థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి. బీట్రూట్ రసం అయితే మీతో కబుర్లు చెప్తూనే తాగేసానండి. ఇంకా మీరు కూడా అందరూ చేసుకొని చక్కగా తాగేసేయండి. ఉంటానండి.